ఇంటికాడ ఉండి బోర్ కొట్టేసి సరదా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళిన తర్వాత లొకేషన్స్ అని చూపిస్తాం, సరే ఎలా ఉన్నది చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుంటే నేను బాగుంటాను, అందులో నేను ఉండాలి. ఓకే, వెల్కమ్ టు పండు కుకింగ్ ఛానల్. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే చెప్తాను, ముందే చెప్పను, చూస్తే మీరు స్కిప్ చేసేస్తారు. వెళ్ళిన తర్వాత లొకేషన్స్ అని చూపిస్తాను. చక్కగా చూడడానికి మన దగ్గర టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ట్రై చేయండి. ఏంటి ఫ్రెండ్స్, ఎండ ఏంటి ఎంత దని చేస్తుంది, మామూలుగా లేదు. మీ అందరి కోసం చాలా కష్టపడుతున్నాం. నీళ్ళు తాగుతున్నాను, చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. అదండి. ఓకే, గోదావరి చూడడానికి వెళ్తున్నాం. అందులో పక్కనే మొక్కజొన్న చేను ఉంది, అది గోదావరి నీళ్ళతోనే దీన్ని పండిస్తారు. రెండు ఒకసారి చూద్దాం మొక్కజొన్న చేను. మొత్తం మీ ఊరేనండి ఇది? చూసారా ఫ్రెండ్స్, మొక్కజొన్న చేను ఇది
గోదావరి గట్టి మీద గోదావరి నీళ్ళతో పండిస్తున్నారు దీన్ని. చూసారా మొక్కజొన్న. ఓకే ఫ్రెండ్స్, చూసారా బ్యాక్ అంతా ఎలా ఉందో గోదావరి. చూడడానికి చాలా లుక్గా ఉంటుంది. ప్రతిదీ అన్ని విధాలుగా ఇక్కడ చూడండి మొక్కజొన్న ఎలా పండిస్తున్నారు చూడండి. ఇది వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం ఎండాకాలం అయింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు కొంచెం పొలాలు ఏమీ లేదు. ఇక్కడ కంది ఎక్కువగా పండిస్తారు, మినప కంది ప్లస్ ఈ మొక్కజొన్న. ఇది ఓన్లీ కాలువ పక్కన గోదావరి పక్కన ఉన్న వాళ్ళు మాత్రమే పండిస్తారు, ఎందుకంటే వాటర్ ఉండవు కదా. ఈ మొక్కజొన్న వాటర్ ఉంటేనే పండుతుంది. కంది మినప వాటర్ లేకపోయినా పండుతుంది. పత్తి కూడా ఎక్కువ వేస్తారు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో. చూడండి ఎలా ఉంది. చూడండి చుట్టుపక్కల అంతా కొండల మధ్య అంబట గోదావరి. చాలా చూడడానికి చాలా లుక్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఏరియాలకి వెళ్ళారా? వెళ్తే బాగుంటుంది. చల్లగా గోదావరి నీళ్ళలో దిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎండలు దంచేస్తున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది చూడండి గోదావరి ఎలా ఉంది చూడండి. బ్యాక్ చూడండి, సూపర్ ఉంది కదా. చూసారా ఈ మోటార్తోనే మొక్కజొన్న తోటకి నీళ్ళు పడతారు. చూసారా పైన మొక్కజొన్న ఉంది కదా, ఆ మొక్కజొన్న తోటకి ఈ మోటార్ ద్వారా ఈ గోదావరి నీళ్ళు. చూడండి గోదావరి ఎలా ఉందో చూసారా? చూడడానికి చాలా లుక్గా ఉంది. చుట్టుపక్కల అంతా కొండలు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చేపలు పడటానికి కూడా అన్నీ చేస్తారు. బోటింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పాపికొండలు కూడా, ఈ ఏరియా నుంచి పాపికొండలు కూడా వెళ్తుంది. అంతా చూడడానికి చాలా లుక్గా ఉంది. చూసారా అటు చక్కని. చూసారా ఇప్పుడు మనం అక్కడ ఉంది కదా, అక్కడ ఇసుక ఉంది కదా, ఆ ఇసుక దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి బాగుంది కదా, అక్కడికి వెళ్ళి కాసేపు ఆడుకుందాం ఫ్రెండ్స్ మనం. ఎలా ఉంది చూసారా? ఈ గోదావరి గట్టు దగ్గర ఎంత చల్లటి గాలి వస్తుందంటే చాలా చల్లటి గాలి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాం కదా, ఇందాక నేను చూపించాను కదా పైనుంచి. ఇది చూడండి అటుపక్క, అక్కడ చూడండి గట్టు మీద మేకలు అవన్నీ వచ్చేసి ఉన్నాయి, కనబడుతున్నాయా? అవి కూడా ఇప్పుడు దాకా ఎండలో వచ్చాం కదా, ఆ ఎండలో వచ్చామన్న ఫీలింగ్ కూడా లేకుండా పోయింది. చల్లగా గాలి వస్తుంది ఇక్కడ. అది చూడండి జనాలు ఇందులో నీటిలో దిగేసి ఆట ఆడుకుంటున్నారు అందరూ. ఇక్కడ సూపర్ భలే ఉంది కదా. చుట్టుపక్కల కొండలు మంచి లొకేషన్ని క్రియేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. అది చూడండి ఎంత బాగున్నాయో. అటుకన్నా ఇటు చూడండి ఇంకా బాగుంటుంది. చూడండి ఎన్ని అట్లనే పాపికొండలు అంటారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి బోటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఏరియా ముందు నుంచి ఆ మలుపు తిరగగానే పాపికొండల బోటింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసినంత వరకు అయితే మన పాపికొండల బ్యాక్ సైడ్ ఉన్నాం. మనం రోడ్డు మీద వచ్చాం పాపికొండలకి. అటు పక్క నుంచి పాపికొండలు స్టార్టింగ్ అనమాట పాయింట్. అటు నుంచి పోలవరం సైడ్ అలా వెళ్తుంది. అది ఫ్రెండ్స్. సూర్యుడు చూడండి బాగా మండిపోతున్నాడు పైన. సూర్యుడిని చూసారా? ఏముంది హాయిగా. ఇంకా గోదావరి గట్టిన బాబా, ఎంత హాయిగుందిరా బాబు. చూడండి గాలి ఎలా అవుతుందో, జుట్టు చూడండి ఎలా ఎగిరిపోతుంది గాలికి. చాలా బాగుంది. ఏమైనా రావాలనుకుంటే సరదాగా ఇలాంటి ప్లేసులకు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఎటు కాని ప్లేసులకి దూరంగా వెళ్ళి మన అందరూ ఇసుకుపోతూ ఉంటాం. పల్లెటూరులో లొకేషన్స్ ఇలానే ఉంటాయి. ఇలాంటి లొకేషన్స్ కూడా వెతుక్కుని వెళ్తుంటారు కొంతమంది చాలా దూరం. అలానే కాదు, చక్కగా చూడండి ఈ లొకేషన్స్ ఎంత బాగున్నాయో. ఫైనల్లీ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? బాగుందా? ఇక
ఇక్కడ ఏదో కనపడిందని చూశాను, కానీ ఏం కనిపించలేదు. అది కొన్ని డిఫరెంట్ అన్నీ దొరుకుతూ ఉంటాయి మనకి. అలాంటివన్నీ సేకరించడం మన హాబీ. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? మీకు ఇలాంటి లొకేషన్స్ చాలా పెడతాను. ఇదేంట్రా కుకింగ్ వీడియో కదా, ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు ఏంట్రా అనుకోవద్దు. ఇప్పుడు వచ్చిన రోడ్డు గోదావరి గట్టు పక్కంబటి ఉంటుంది. గోదావరి పక్కంబటి చూసుకుంటూ వెళ్తుంటే లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇటు ముందుకు ఇంకా వెళ్తే ఇంకా లొకేషన్స్ ఉంటాయి, నేను చూపిస్తాను. కానీ మన కెమెరా సహకరించట్లేదు. మాటికి ఎండకి వేడెక్కేసేసి ముందుకు వెళ్ళరా అంటే నేను వెళ్ళరా బాబు, నేను వెళ్ళలేను, నేను వీటిగా ఉన్నాను, ఎలాగ ముందుకు వెళ్తాను రా నాయన అని అంటుంది కెమెరా. ఏమని మాట వినట్లేదంటే వాతావరణం దెబ్బకి కెమెరాకి షేక్ అయిపోతుంది. చూడండి ఇక్కడ చూడండి, వాటర్ ఎంత దగ్గరగా ఉందో చూసారా, ఎంత నీట్గా ఉందో, క్లీన్గా. ఎంత వాటర్ చూసారా? బాగుంది కదా? వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, అటుపక్క వాళ్ళంతా హ్యాపీగా చల్లగా ఉందని వాతావరణం, వాళ్ళు అక్కడ ఎలా నడుచుకుంటూ ఆడుకుంటున్నారు. అమ్మ నా బ్యాక్ సైడ్ కూడా అంత బాగుంది, చాలా బాగా నచ్చింది. మీకు ఈ లొకేషన్స్ ఎలా అనిపించినాయి ఫ్రెండ్స్? బాగున్నాయా? కొంచెం వీడియో కొంచెం గజిబిజిగానే వచ్చింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కొత్త కదా కుకింగ్ వీడియోస్లో. నేను ఫుడ్ కూడా తెచ్చుకున్నాను, బిర్యానీ కొనుక్కొని తిందామని. ఇలాంటి ప్లేస్లో తింటే ఎంత బాగుంటుందో కదా, అంతే కదా? మీరు కూడా ఇలాంటి ప్లేస్లకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫుడ్ తింటా హ్యాపీ ఎంజాయ్ చేశారా? బాగుంటుంది కదా, ఎంజాయ్మెంటే వేరు. మనం కూడా పక్కన కొండల పక్కన రూట్లు ఏమనిపించినాయి మీకు? బాగా ఎగ్జైట్మెంట్ చేసినాయో లేవో నాకైతే తెలియదు, కానీ నన్ను మాత్రం ఎగ్జైట్మెంట్ చేసింది ఇది. ఎందుకంటే మాకున్న దగ్గరలో గోదావరి పక్కన బట్టి ఉండే దగ్గర గోదావరి అన్నమాట ఇది. మేము వెళ్ళాలంటే ఇంకొంచెం రాజమండ్రి అని వెళ్ళాలి గోదావరి చూడాలంటే, లేదంటే పట్టిసీమ అది గోదావరి పోలవరం వెళ్ళాలి. మాకు దగ్గరలో ఉండేది ఇది బాగా దగ్గరగా ఉన్నది. చూడడానికి చాలా లుక్గా ఉంది ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు లొకేషన్స్ ఇంకా చూపిస్తాను, వెయిట్ అండ్ సీ. గోదావరి గట్టు చూసారా ఫ్రెండ్స్? అక్కడ అలాగ పచ్చగా ఉందో, చాలా పచ్చగా ఉంది. ఇది ఇక్కడ ఒక మోటార్ ఉంది, వీళ్ళు పంట పండించాలంటే ఈ మోటార్ ఒక్కటే ఆధారం. ఇక్కడ బోర్లు కూడా ఏం పడవు, కిందంతా రాయే ఉంటుంది. గోదావరి గడ్డ ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది, చూడడానికి దిగటానికి బాగానే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడే కనబడతాయి చుక్కలు. మొంగ మొక్కలే తెలి వంకాయ మొక్కలేనా? కాదు గుప్పుకొని కావచ్చు చూసి వంగ మొక్కలు అనుకున్నారు, కాదు పిచ్చి మొక్కలు. ఫ్రెండ్స్ మన ఇంట్లో తులుస్తాం కదా, ఆ చీపురు ఇదే. వెళ్ళిన తర్వాత కోసి చీపురు కట్టి ప్రతి ఊర్లో అమ్ముతారు ఇవే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అవి ఇలాంటి గట్ల మీదే, ఇలా గోదావరి గట్ల మీద, కాలువ గట్ల మీద పెరుగుతూ ఉంటాయి ఆ మొక్కలు ఇవే. ఇదిగో ఫ్రెండ్స్ మిర్చి తోట. ఈ ఏరియాలో మిర్చి ఎక్కువ వేస్తారు, మిర్చి, పత్తి, మినుములు, కందులు. అటు వెళ్ళి ఆ మిరపకాయ తోటను, ఆ వంకాయ మొక్కలు, ఒక వంకాయ అంటే వంకాయ ఫోటో తీసుకొచ్చి
చూసారా టమాటా మొక్క. వీటిని చిట్టి టమాటాలు ఉంటుంది అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఇది చూడండి నాటు టమాటా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదే మొక్క అనుకుంటున్నారా? చిలకడ దుంప మొక్క. ఇదిగోండి వంకాయ, ఇది పచ్చిమిర్చి. చూసారా ఒక్క పొలంలో ఎన్నేసి రకాల పంటలు వేసేసారు, ఎన్నేసి రకాల మొక్కలు వేసేసారు ఫ్రెండ్స్. చూడండి మా వదిన గారు పంట కోసేస్తున్నారు, అది వాళ్ళ తోటే. అంటే 2 రకాల పంటలు పండిస్తున్నారు. ఆ పంటతో పాటు ఇదిగో ఇది చూడండి నాటు పొగాకు. చూడండి దేనికి ఉపయోగిస్తారు తెలుసా మీకు? ఇది మీకు నాకు తెలియదు, మీకు కూడా చెప్పండి. సిగరెట్లు బాగా ఉపయోగిస్తారు అనుకుంటా, అంతే. రండి ఫ్రెండ్స్ రండి, ఇంకా ఉన్న ప్లేసులు చూపిస్తాను రండి. ఇది బూడిద గుమ్మడంట. ఇది రండి ఫ్రెండ్స్, ఇదండి చూసారా బూడిద గుమ్మడి. ఇది ఎరిగిన తర్వాత ముక్కుగా డైట్కి బాగా జ్యూసులుగా బాగా ఉపయోగిస్తారు దీన్ని. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారా కాయ పెద్ద అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి వీటిని చేమచింతకాయలు అంటారు. చూసారా ఫ్రెష్గా మనకి పలు సిటీలో అమ్ముతూ ఉంటారు కాయలు ఇవే. చూసారా కాయలు చాలా ఉన్నాయి, కాయలు కోద్దాం. ఫ్రెండ్స్ ఇదే నేను కాయలు ఎత్తుకోసాను. ఇప్పుడు ఈ కాయలు ఎలా ఉంటాయో తినేసి చెప్తాను. ఇవ్వండి, ఇది కొంచెం పలక మారలేదు, లైట్గా మారింది. పలక మారితే బాగా తెల్లగా ఉంటుంది. నేను చెప్తాను ఎలా ఉందో. తీగుంది ఫ్రెండ్స్, బాగుంది. మీకు కూడా సిటీలో దొరుకుతాయి కదా. కంది చేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కంది చేను ఎప్పుడైనా చూసారా? ఇది చూడండి, ఇదే కంది చేను. చూడండి పప్పులు ఎలా ఉంటాయి. తోట వదిలేసినట్టున్నారు ఫ్రెండ్స్. ఇది ఇవన్నీ చూడండి కందులు కనబడుతున్నాయా? చూడండి మంచి ఇంకా చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కందులు తోట వదిలేసినట్టున్నారు, రాలేదని. రండి ఒక మధ్యలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూసారా ఇది కంది మొక్క. స్టార్టింగ్ ఇలా పువ్వులా మారి కాయలా అవుతుంది. చూడండి చూసారా ఫ్రెండ్స్, చూసారా నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో? చూడడానికి చాలా లుక్గా ఉంది కదా. మీరు కూడా సరదాగా ఫ్యామిలీతో ఇలా ఎండలో వచ్చి అక్కర్లేదు, గోదావరిలో దిగడానికి వేరే ర్యాంప్ ఉంది, అలా వచ్చి. నేను కాకపోతే ముందుకు వచ్చి పలానా ప్లేసుల్లో పంటలు ఎలా పండుతాయి, ఏమి పండుతాయి అని చెప్పి చూపించడానికి వచ్చాను నేను. కొంచెం ఐడియా ఉంటుంది, పిల్లలకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది కదా, అది చూపించడానికి. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, పాప్కార్న్ వెళ్ళే బేట్లు అవి ఇందా మీకు చెప్పాను కదా, చూపిస్తానని. అవి చూడండి. ఇంకా ఇవాళ సండే కదా,
మేమేటి వెళ్ళలేదు అనుకుంటే వాళ్ళ ఇక్కడ కింద బోట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అటు పక్క గోదావరి పక్క దాటి తాకి ఇద్దరు అయితే 600 తీసుకుంటారు. అది ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు. ఊరంతా వెళ్ళాలనుకున్నప్పుడు, జనాలు సంత చేయాలనుకున్నప్పుడు మాత్రమే బయటికి వెళ్తాయి. అప్పుడు మాత్రం 50 రూపాయలు ఒక మనిషికి వచ్చి. ఎవరు భయం ఇది ఏంటి డైరీ ఉంటాయి బోట్లు ఇక్కడ? డైరీ ఉంటాయి. ఎంత మనిషికి వచ్చి ఎంత? 100 రూపాయలా? ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఆటోలు బస్సులు ఏముండవు. ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్ళాలని బోట్లు ఉండాలి. ఆ గోదావరి గట్టి దాటి వెళ్ళాలి. ఇక్కడ బతకడం చాలా కష్టం. చూసారా, ఈ జనాలు వస్తే కానీ బోట్ కదలదు. ఎంతమంది ఎక్కుతారన్న బోట్కి వచ్చి? చూసారా ఫ్రెండ్స్, ఈ చిన్న చూడడానికి చిన్న బోట్లా ఉంది. 50 మంది దాకా ఎక్కొచ్చంట. చూసారు కదా, ఇప్పుడు నుంచి మనం పొద్దు నుంచి జర్నీయే జరిపోయింది వాళ్ళంతా. గోదావరిలో జర్నీ ఇంకా బాగుంటుంది. చూద్దాం, వీలైతే కుదిరితే మనం కూడా జర్నీ చేద్దాం, లేదంటే రికార్డ్ చేద్దాం. పేరేంటంటే మర్చిపోయింది. సూరపరెడ్డి బోట్ వాడరా నేనా? సూరపరెడ్డి ఎంపీటీసీ గారా? నేను డ్రైవర్ అంట, ఎంపీటీసీ గారు వాడర్ అంట. ఓకే, వీలూరే ఎప్పుడో ఒకసారి వస్తాడు. మధ్యలో మరి ఎలాగొస్తాం బోట్ వెళ్ళాలని ఎంత కొంత. వీలూరు టేక్ నిన్నెక్కడో ఆలోచిస్తాను పండు.
చూపించుకో. నిమ్మకాయ రసం మర్చిపోయా. నిమ్మకాయ రసం రెండే బోట్ వెళ్ళిపోతుంది ఇస్తాం కూడా. మనం ఆ గట్టు అమ్మటి వెళ్ళాం మేము ఒకసారి మొన్న వచ్చి. కానీ అది చూస్తే బాగుంది. అది చూపిస్తే గోదావరి గట్టు పక్క అమ్మటి వెళ్ళొచ్చు. మన చాలా పొలాల మీద అంటే ఇబ్బంది. పొలం లేకపోతే నైట్ అయిందో చొక్కదా మనకి. ఆ గట్టుకి వెళ్తారు వీళ్ళు. ఇది కూడా టేక్ పిల్లనా? ఇందాక వెళ్ళింది అది కూడా. అరే అంతే కదా. చిన్న ఇల్లు పడి వాళ్ళు తిప్పితే బాగుంది తిప్పితేనే. ఒక అరగంట తిప్పితే 500 ఇవ్వచ్చు కదా. కనీసం ఫోన్ కూడా పట్టుకోలేకపోతున్నాడు అండి. చూసావా ఇందాక వచ్చినాడు ఫోన్ పట్టుకుంటే భయపడుతున్నాడు.
అటు నుంచి రూట్ ఉంది, ఊరికి వెళ్తాం డైరెక్ట్ భద్రాచలం. అటు ఉందిగా రూట్, కొండల మధ్యలోనే ఉంది రూట్, మెయిన్ రోడ్. దాన్ని ఏదంటారు మనం చూస్తాం కదా, అది అక్కడ ఏదో కనిపిస్తున్నాయి దిమ్మల్లాగా సందులో వైట్ అలా ఉంది రోడ్డు. మెయిన్ పాపికొండ ఒకటి భద్రాచలం రూట్. అదిగో అదిగో కారు వెళ్తుంది, అదిగో తల్లి కారు కనిపించింది. అది అడవిలాగా ఉంది. ఇక్కడ ఈ మధ్యలో ఊరే లేదు, ఈ మధ్యలో అక్కడ ఉన్నాయి. అటు నువ్వే ఊరు అన్న చూడు, అడవిలాగా ఉంటాయి. బోట్ సర్వీస్ అది ఊరు లోపలికి ఉంది. బోట్ సర్వీస్ అది ఫేమస్. బండిలో వెళ్ళిపోతుంది కాదు, ఇదిగో ఇటే వచ్చేసింది, సందులో కనిపించింది. ఇక్కడ అవంతా లేకుండా అట్లా లోపలికి నేను వలుపులేక కదా అది అటు పక్క రూట్ ఉంది, ఇటు లేదు. లోపలికి ఇలా వచ్చి మళ్ళీ ఇలా నడుపుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది దాన్ని హాస్టల్ ఫ్రెండ్స్. అది బాయ్స్ హాస్టల్. అది చూడు ఎలా ఉందో. హాస్టల్ లాగానే తెలియదు, అనిపిస్తుందో ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్, తిందామని తీసుకున్నాను, కాకపోతే అది టైం 4-5 అయిపోయింది. అప్పుడు ఆ టైంకి ఇంకేం తినబుద్ధి కాలేదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ బయట కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళి తిన్నాను. అక్కడ తినలేకపోయాను. టైం 4 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 4 ఎక్కడ దొరకదు, 5 అవుతుంది టైం.
గ్రౌండ్ చూశారు కదా, ఇంత ఎండలో మీకోసం ఎంతో కష్టపడి వీడియో తీసాం ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉన్నా సరే చూసి మా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతకీ మేము చూపించిన ప్లేస్మెంట్లు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇది టూరిజంకి బాగుంటుందా బాగోదా? చూసారా, నేను పాపికొండల మధ్యలో తీసుకొచ్చాను మిమ్మల్ని. వీటినే పాపికొండలు అంటారు. అటుపక్క ఇటుపక్క గోదావరి బట్ట కొండలు ఉంటాయి. అలా వాటర్లో 1 డే జర్నీ ఉంటుంది. అలా 2-3 గంటల జర్నీతో చక్కగా పాపికొండల టూరిజం కంప్లీట్ అయిపోద్ది. చూడండి, నా బ్యాక్గ్రౌండ్ చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది కదా గోదావరి. ఇక్కడ మనం ఏదైనా ఎటైనా అలా వెళ్ళాలంటే ఆటోలు బస్సులు అన్నీ ఉంటాయి మనకి వెళ్ళడానికి. కానీ ఇక్కడ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. ఈ పక్క నుండి అటు పక్క వెళ్ళాలంటే బోట్ ఉండాలి. ఆ బోట్ లేదంటే కథం, టాటా బాయ్ బాయ్ అనుకోవడమే. మళ్ళీ ఇప్పుడు లేకపోతే ఆటో కట్టించుకుని, మనకి ఏదైనా బస్సు లేకపోతే ఆటో కట్టించుకుని వెళ్తాం. ఇక్కడ వీళ్ళు కొక్కున్న ఏమీ లేవనుకో, వీళ్ళు కొంచెం 10 నిమిషాలు లేట్ అయ్యి బోట్ వెళ్ళిపోయిందంటే ఇంక బోట్ ఉండదు. ఇక్కడ నైట్ అంతా ఇక్కడ ఉండిపోవాల్సిందే, ఎవరు చుట్టాలు ఇంటికాడన్నా వేరే వాళ్ళ ఇంటికాడన్నా. కనీసం ఇటు పక్క వాళ్ళు బండ్లు అటుపక్క పెట్టుకోవడానికి ఈ ఊర్లో పెట్టేసుకొని పక్క ఊరికి వెళ్ళాలి. అంత దూరంగా ఉంది, కానీ చూడడానికి బాగుంటుంది. మిగతా రోజుల్లో కూడా జనాలు వచ్చి ఇక్కడ గోదావరిలో ఈత కొడుతుంటారు ఫ్రెండ్స్. చాలా వరకు చాలా బాగుంటుంది. చూశారు కదా వీడియో. ఇటు బస్సులు ఒక్కసారి రోజుకి 2 సార్లు తిరుగుతుంది. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఇంకా సాయంత్రం ఒకసారి వస్తుందేమో మరి నాకు తెలిసినంత వరకు అయితే. బస్సుది కూడా వీడియో తీశాను. ఇంత కష్టపడి వీడియో తీశాను ఫ్రెండ్స్. మమ్మల్ని మీరు బాగా సపోర్ట్ చేస్తే ఇంకా బోల్డ్ అని వీడియోస్ వస్తాయి. ఇదేంట్రా పండు కుకింగ్ ఛానల్ కదా, కుకింగ్ వీడియోస్ పెట్టకుండా ఇలా ప్లేస్మెంట్లు కూడా చూపిస్తున్నారు ఏంటంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను ప్లేస్మెంట్స్తో పాటు అదే కుకింగ్తో పాటు నేను ప్లేస్మెంట్స్ ఇలా ట్రావెలింగ్ లింక్ చేస్తానని చెప్పేసి అన్నాను కదా నేను మీతో. అలానే చేశాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ బాగా వస్తాయి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ రూపంలో మాకు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, జై హింద్. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాం. ఇంతకీ ఏ ఊరు ప్లేస్మెంట్లో చూపించడం చెప్పలేదు కదా మీకు. ఫస్ట్ కట్కూరు, టేకూరు, కొయితా, ఈ 3 ఊర్లు దగ్గర ఉండే లొకేషన్స్ ఫ్రెండ్స్. అవి చూడడానికి చాలా బాగున్నాయి కదా. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో సరదాగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. వర్షాకాలం అయితే ఇంకా బాగుండేది. మనం కొంచెం ఎండాకాలం వెళ్ళాం కదా. లొకేషన్స్ మనం వానాకాలం వెళ్తే లొకేషన్స్ పచ్చ గ్రీనరీగా ఉంటాయి. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు బాగున్నాయి. ఇవి ఎండాకాలం కదా, మొత్తం పంటలు అనేవి లేవు. పంటలు ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ మిరప తోటలు, పత్తి, కందులు, మినుములు బాగా ఎక్కువగా పండుతాయి. ప్లస్ నాటు పొగాకు కూడా ఎక్కువ వేస్తారు ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఐడియా వచ్చింది కదా ఏ ఊళ్ళో ఉన్నాయి. ఆ ఊళ్ళు సరదాగా విజిట్ చేసి ఎలా ఉన్నాయో నేను చూశాను, మీరు కూడా చూశారు కదా. ప్లస్ పక్కనే టూరిజం ప్లేస్మెంట్లు, పాపికొండలు అంటారు కదా, మనకు చూపించి నేను పాపికొండల దిశకే వస్తాయి అవి కూడాను. రోడ్డు పక్కన గోదావరి ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఆ వీడియో మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు భోజనం చేసి పడుకుంటాం. ఇక గుడ్ నైట్. పొద్దున్న తినలేదు ఫ్రెండ్స్, ఇప్పుడే తింటున్నాము. చాలా ఆకలిగా ఉంది. వీడియో తీసి చాలా టైర్డ్ అయిపోయాం వల్ల. మంచి ఎండ కదా. మొత్తం దాంట్లో బిర్యానీ వండుకొని
బిర్యానీ వండుకోలేదు, కొనుక్కొని వచ్చాం. మైండ్ పని చేయట్లే. బిర్యానీ బాగుంది, లివర్ బిర్యానీ. ఇటువంటి ఎగ్ కూడా వేసారు బాగా, చిట్టి ఎగ్. These are my people, and this is my life.